ఇక్కడ స్ప్రెడ్షీట్లో ఏజ్ క్యాలిక్యులేటర్ ఉంది. ఏజ్ క్యాలిక్యులేటర్ మనం కనుక డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ ఏజ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయ్యి రావాలి. దానికోసం నేను ఒక ఫార్ములా ఎంటర్ చేశాను. ఆ ఫార్ములా సింటాక్స్ ఇది. చూసి భయపడకండి, ఇందులో 3 సింపుల్ ఫార్ములాలు కంబైన్ అయి ఉన్నాయి, ఫంక్షన్స్. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎందుకు, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏజ్ కూడా బ్లాంక్ అయి ఉండాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? అందుకని ఆ ఇఫ్ ఫంక్షన్, కామా, దాని తర్వాత ఇంట్ అంటే ఎందుకు, మనం మన ఏజ్ ఎవరిని అడిగినా, మన ఎవరు ఏజ్ అడిగినా మనం 20, 30, 40 అని ఇంటీజర్లో చెప్తాం, కానీ డెసిమల్లో చెప్పం. నా ఏజ్ 14.22 అని చెప్పం కదా, అందుకని ఆ ఇంట్ ఫంక్షన్. మళ్ళీ దాని బ్రాకెట్ ఓపెన్ తర్వాత ఇయర్ ఫ్రాక్ అనే ఫంక్షన్. ఇది యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది? మీరు ఎంటర్ చేసిన డేట్కు ఇవాళ డేట్కు ఎంత డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మళ్ళీ దాని బ్రాకెట్ ఓపెన్. ఈ P2 ఏంది, ఎక్కడ మీరు ఎంటర్ చేసారో ఆ సెల్ రిఫరెన్స్ సేమ్ ఉండాలి, ఇక్కడ సేమ్ ఉండాలి, కామా. ఈ టుడే ఏంటిది, ఈ రోజు డేట్ ఫంక్షన్. అది టుడే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, అంటే ఈ రోజు డేట్ తీసుకుంటుంది. దాని లెక్క దానికి అయిపోయింది ఓపెన్ క్లోజ్. ఇప్పుడు మనం 3 బ్రాకెట్లు ఓపెన్ చేసాం, 1, 2, 3. సో 3 బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి, 1, 2, 3 అంతే. సేమ్ ఫార్ములా నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ P2 అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్, దెన్ ఏజ్ కూడా బ్లాంకే, కాకపోతే INT ఫంక్షన్ ఓపెన్ బ్రాకెట్, దాని తర్వాత ఇయర్ ఫ్రాక్ ఫంక్షన్, ఇయర్ ఫ్రాక్ ఫంక్షన్ డబుల్ క్లిక్ చేస్తే అక్కడ వచ్చేది. దాని బ్రాకెట్ ఓపెన్ అయింది. మళ్ళీ ఏంటిది, మనకు రెఫరెన్స్ ఎక్కడ ఏజ్ ఉంది, ఇక్కడే ఉంది కాబట్టి మళ్ళీ అదే మనం డేట్ ఆఫ్ బర్త్ సెట్ చేసుకుని కామా. ఏం కావాలి ఇప్పుడు, టుడే ఫంక్షన్, టుడే ఫంక్షన్ TODAY ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. నేనేం చెప్పినా 3 బ్రాకెట్ ఓపెన్ చేసినాం, 3 క్లోజ్ చేయాలి, 1, 2, 3. మనం ఎంటర్ చేద్దాం, ఇలా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయింది. ఇక్కడ ఒక ఆప్షన్ కరెక్షన్ బాక్స్ అనేది వచ్చింది. దీన్ని డ్రాప్ డౌన్ మీద మనం క్లిక్ చేస్తే ఒక మెసేజ్ ఉంటుంది, ఓవర్ రైట్ ఆల్ సెల్స్ ఇన్ దిస్ కాలమ్ విత్ ది సేమ్ ఫార్ములా. అంటే ఈ మిగతా సెల్స్ లో కూడా అదే ఫార్ములా పెట్టానా అని అడుగుతున్నాను. మనం దాన్ని క్లిక్ చేస్తే చూసిన అందరి ఏజ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ రకంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే అది క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసేస్తే అది బ్లాంక్ అయిపోతుంది. లాస్ట్ తీసేసుకోవాలి, మళ్ళీ అదే